పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి తక్కువ ధరలకే నాణ్యమైన సన్నబియ్యం విక్రయించే ప్రత్యేక పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా అనేక నిత్యావసర వస్తువులు ఇతర ధరలు పెరిగిపోయాయి. దీంతో పేదలు మధ్యతరగతి ప్రజలపై పడుతున్న పెను భారాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నత స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణపై చర్చించారు. ఇటీవలి కాలంలో సన్నబియ్యం ధర కిలో 65 రూపాయల వరకు పెరిగిపోవడంతో ముందుగా తక్కువ ధరకు బియ్యం అందించాలని నిర్ణయించారు. సామాన్యుడికి భారం కావడంతో ప్రభుత్వం రైస్ మిల్లర్ల అసోసియేషన్ తో చర్చలు జరిపి సబ్సిడీ ధరలను ఖరారు చేసింది. బీపీటీ రా రైస్ కిలో బహిరంగ మార్కెట్లో 60 రూపాయలు ఉండగా 50 రూపాయలకు అందిస్తున్నారు. బీపీటీ సూపర్ ఫైన్ స్టీమ్ రైస్ బహిరంగ మార్కెట్లో 62 రూపాయలు ఉండగా 52 రూపాయలకే అందించేలా ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు కిలోపై దాదాపు 8 నుంచి 13 రూపాయల వరకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. రేషన్ షాపులతో సంబంధం లేకుండా ఆధార్ పై పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. దీనికోసం లబ్ధిదారులు తమ ఆధార్ కార్డును విక్రయ కేంద్రాల దగ్గర చూపించి 10 కిలోల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 630కి పైగా కేంద్రాల్లో విక్రయాలు జరగనున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం భారీ స్థాయిలో విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 130 రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లను పెట్టడంతో పాటు రైస్ మిల్లర్ల సహకారంతో నేరుగా 500 మిల్లుల దగ్గర ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్రమాలకు తావు లేకుండా సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం అధునాతన డిజిటల్ పద్ధతులను వాడుతోంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతిరోజు నిల్వలు అమ్మకాలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఏ ప్రాంతంలోనైనా డిమాండ్ పెరిగితే వెంటనే అదనపు స్టాక్ ను తరలించేలా ముందస్తు చర్యలు చేపట్టారు. తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యం విక్రయించే కేంద్రాలు ఆదివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ గురునానక్ నగర్ లోని ఏపీ ఐఐసి కాలనీలో ఉన్న రైతు బజార్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. బియ్యాన్ని కొనుగోలు చేసిన మహిళలకు మంత్రి మనోహర్ స్వయంగా బ్యాగుల్లో పోశారు. సీఎం చంద్రబాబు సూచనలతో తక్కువ ధరకు బియ్యం అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వం ధరల స్థిరీకరణ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుందని మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో 1000 మినీ మార్టులు తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నామని, ఆగస్టు 15 నాటికి కొన్ని జిల్లాల్లో దాదాపు 600 మినీ మార్ట్లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అదనంగా మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ధరలకు సరుకులు ఇస్తామని, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా దాదాపు 64 రకాల నిత్యావసర వస్తువులను అందిస్తామని మంత్రి వివరించారు. లేదా పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి అని వినియోగదారులపైన భారం పడే విధంగా ఒక 10 నుంచి 12 రూపాయలు పర్ కిలో బియ్యం పెరిగిందండి. ఈ సమాచారం ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఉంది మాకు ధరల స్థిరీకరణ పైన. ఇమీడియట్గా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలని నిర్ణయించుకుని ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ అసోసియేషన్స్తో మేము చర్చించి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లు, అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చి 65 రూపాయలు 64 రూపాయలు పర్ కిలో అమ్ముతున్న స్టీమ్ రైస్ బీపీటీ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని కేవలం 52 రూపాయలకి, అదేవిధంగా రా రైస్ ఏదైతే ఉందో బీపీటీ అది కేవలం 50 రూపాయలకి వినియోగదారులకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. నాణ్యతలో లోపాలున్నా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయంపై పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.